నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం టాపిక్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అని, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎలా కనుక్కోవాలి, మనము ఎలా ఉండాలి అనే దాని గురించి టాపిక్ మాట్లాడుతున్నాను. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ అంటే డేట్ వచ్చాక 4 వారాల తర్వాత మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, తర్వాత బ్లడ్లో బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో పాజిటివ్ వచ్చాక మోస్ట్లీ ఎర్లీ ప్రెగ్నెన్సీ అని అనుకుంటాము. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనము 4 వీక్స్ నుంచి 6 వీక్స్ లోపల మనం స్కానింగ్ అలాంటివి, తర్వాత ఇంకా వేరే ఏమైనా బ్లడ్ టెస్ట్ అంటే బీటా హెచ్సిజీ చేయించుకొని వాళ్ళు బీటా హెచ్సిజీ చేయించుకుంటే ఆ ఫస్ట్ 4 వీక్స్ టు 6 వీక్స్ లోపల పాజిటివ్ ఉన్న వాళ్ళని ఎర్లీ ప్రెగ్నెన్సీ అని అంటారు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనం ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటే, యూజువల్గా మనము డాక్టర్ని అప్రోచ్ అయితే మీకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా ఇస్తారు. తర్వాత ప్రొజెస్ట్రాన్ క్యాప్సూల్స్ ఇస్తారు, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీకి చాలా హెల్ప్ఫుల్. సో ప్రెగ్నెన్సీని గట్టిగా బలపరచడానికి ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ని, క్యాప్సూల్స్ని యూజువల్గా ఇస్తారు. అంటే మామూలుగా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ యూజువల్గా అంతగా అవసరం ఉండదు. కానీ ఒక్కొక్కసారి అంటే ప్రీవియస్గా ఏమైనా అబార్షన్స్ అయిన వాళ్ళు, ప్రీవియస్గా గర్భం పోయిన వాళ్ళకి ఆ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు బలపరచడం అంటే పిండంని బలపరచడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే పొరలో బేబీ ఇంప్లాంట్ అయినప్పుడు, అంటే బేబీ అతుక్కున్నప్పుడు పొరలో, గర్భసంచిలో దానికి బలం రావడానికి హార్మోన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల, బ్లడ్ సప్లై ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బేబీకి కావాల్సిన బ్లడ్ సప్లై కూడా ఇంక్రీజ్ అయ్యి పిండము బలపడిపోతుందన్నమాట. సో వీళ్ళకి మోస్ట్లీగా ఏం తీసుకోవాలి అన్న డౌట్తో చూసుకుంటే, ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకున్నాక, తర్వాత ఒక స్కాన్ చేయించుకొని అది గర్భసంచిలో ఉందా లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గర్భసంచి దాటి బయట ఎక్కడైనా ఉందా అని ఒక స్కాన్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనము ట్యాబ్లెట్లు తీసుకొని, తర్వాత ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకొని కరెక్ట్ ఫుడ్ మనం అడ్వైస్ తీయించుకుంటే మంచిగా ఉంటుంది. సో ఫుడ్కి వస్తే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. కానీ ఎక్సెప్ట్ పపాయ, పైనాపిల్ తీసుకోవద్దని చెప్తారు. ఎందుకంటే పపాయ తీసుకున్న వాళ్ళకి అంటే యుట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే గర్భసంచికి మూమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల కడుపు నొప్పితో కొంతమందికి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళల్లో పపాయ తినొద్దు అని చెప్తాం. తర్వాత పైనాపిల్ కూడా దానికే రీజన్తో తీసుకోవద్దు అని చెప్తాం. వేరే కూరగాయలు చెప్పుకుంటే అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. కొంతమందికి కోడిగుడ్డు తీసుకుంటే, చికెన్ తింటే వేడవుతుంది, ప్రెగ్నెన్సీ పోతుంది అని అంటారు. అలాంటివన్నీ ఏమీ ఉండవండి. సో కోడిగుడ్డు రోజుకొకటి తిన్నా నో ప్రాబ్లం. మాంసం కూడా అంటే చికెన్ కూడా వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు తిన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో దానికి దీనికి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండదు. ఎక్సెప్ట్ పపాయ, పైనాపిల్ మాత్రం తీసుకోకూడదు. ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎక్కువ విపరీతంగా ప్రయాణాలు చేయొద్దు అని చెప్తాము. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే కొన్ని ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, తర్వాత జాగ్రత్త పడడం, ఎక్కువ దూకుడు అంటే ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటే మంచిదని, అవాయిడ్ చేస్తే మంచిదని అంటాం. తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీలో భార్యాభర్తలు కొన్ని రోజులు దూరంగా ఉండడం మంచిది అని చెప్తారు. ఇంకా ఒకవేళ స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి బరువులు ఎక్కువ ఎత్తద్దు అని చెప్తాం. ఎందుకంటే దానివల్ల స్ట్రెయిన్ ఉంటుంది అని జాగ్రత్త పడమని చెప్తాం. నమస్తే.